ఆ పిక్చర్స్ పెట్టడము, ఈ పిక్చర్స్లో అంటే జనాలు చూస్తారు కదా, వ్యూయర్షిప్ పెరగాలి కదా, జనాలకు ఫేక్ న్యూస్ జనాలు పంపించాలి కదా, ఇట్లాంటి బొమ్మలు పెట్టడము ఆ హీరోయిన్లది జనాలు చూడాలని, ఈ థంబ్నెయిల్స్ ఈ ఫొటోస్ పెడితే జనాలు చూస్తారని ఇటువంటి పిక్చర్స్, డర్టీ పిక్చర్స్ పెట్టి టైటిల్ 700 కోట్ల కుంభకోణం అని పెట్టడము, ఇవి వీళ్ళు చేసేటువంటి వ్యవహారం. దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్గా తీసుకునింది. నిన్ననే ఈ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రచురించారో ఈ ఛానల్స్, ఈ పత్రికలు, అది ఆన్లైన్ పేపర్స్ కావచ్చు, రెగ్యులర్ పేపర్స్ కావచ్చు, ఎవరు ప్రచురించారో వారందరి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ చర్యలు కూడా తీసుకుంటుంది అనేటువంటిది విషయాన్ని మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఇప్పుడు సింగ్ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేము అతన్ని పెట్టుకొని ఎన్ని చేస్తే అతని మీద ఏసీబీలు చేస్తుందా? అతని మీద ఆ యొక్క అవినీతి చేశాడని చెప్పి ప్రభుత్వం ఎవరైనా చేస్తారా? ఆ కథలు చూస్తే అర్థం కాలేదా? ఒక వ్యక్తి ఏదైనా పని చేయించుకునేటప్పుడు అతను చెప్పి చేసుకుంటారు, కానీ ఎవరైనా కూడాను అతని మీద ఏసీబీ దాడులు చేయించడం అంట, ₹1 కోటి అంట, 30 లక్షల రూపాయలు రాబట్టారంట. అదేందో మరి విచిత్రంగా 700 కోట్ల కుంభకోణం ఏంది? 700 కోట్లు తీసుకున్నప్పుడు 30 లక్షలు రాబట్టారంట. ఏమొచ్చిందా? లాజిక్ అని ఉండాలి కదా. ఈ లాజిక్ ఎట్లా మిస్ అవుతారు వీళ్ళందరూ కూడాను? 700 కోట్లు ఎక్కడ, 30 లక్షలు ఎక్కడ? ఖచ్చితంగా దీని వెనక కుట్ర దాగి ఉంది. వీరి పేర్లు తీసుకురావడం వెనక కుట్ర దాగి ఉంది. కేవలము వైఎస్ కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, సన్నిహితులని, వారి క్యారెక్టర్ని వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఎల్లో మీడియా పుట్టుకతోనే వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగానే వాళ్ళ యొక్క వార్తలు చూస్తున్నాము, కథనాలు చూస్తున్నాము. ఈ రోజు కూడాను వాళ్ళ సంక్షేమ పథకాలు ఎగరగొట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు నిందించాలి. ఏమున్నా కూడాను అబ్బో ఈ భూమి అంటే జగన్ గారు తీసుకున్నారట, జగన్ గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ నుంచి ఇదే చెప్పి 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 అధికారంలోకి ఎట్లా ఒకటి వచ్చారు కదా. వచ్చిన తర్వాత చిత్తశుద్ధిగా పరిపాలన చేయండి అయ్యా, జనాలందరికీ తెలుసు ఇదంతా. జగన్మోహన్ ఎవరైతే అధికారులు కావచ్చు, ఈ ఎల్లో మీడియా కావచ్చు, ఇటువంటి ఫేక్ న్యూస్లు సృష్టించే వాళ్ళు కావచ్చు, ఫేక్ ఆధారాలు లేకుండా ఇన్ని చేసే వాళ్ళకి ఒకటే ఒకటి చెప్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసే, ఈరోజు ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఖచ్చితంగా అతనికి 20 నుంచి 25 సంవత్సరాల అధికారంలో మళ్ళీ రాబోతున్నాడు, 20 సంవత్సరాల అధికారంలో ఉంటాడు. ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఇటువంటి తప్పుడు కథనాలను వండించే వాళ్ళని కావచ్చు, ఇటువంటి క్యారెక్టర్ అసాసినేట్ చేసే వాళ్ళని కావచ్చు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టపరంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికైనా కూడాను ఆధారాలు లేకుండా ఇటువంటి న్యూస్ ప్రచురించకూడదు. ఏదో డిప్యూటీ సీఎం గారు చెప్తా ఉంటారు కదా, ఆడవారిని పేర్లు రాకూడదయ్యా, లేకపోతే కనుక ఇటువంటి ఫేకులు రాకూడదు, ఫేక్ న్యూస్లు రాసే వాళ్ళని ఇట్లా సోషల్ మీడియాలో కూడా పెట్టాలి. ఇది మీడియాలో కూడా కంట్రోల్ తీసుకురావాలి. తెల్లవారు లేచినప్పటి నుంచి అబద్ధాలు వండి వారిస్తూ చేసేటువంటి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడాను, ఇటువంటి వార్తలు సృష్టించే వాళ్ళ మీద కూడాను మీరు ఎందుకు చర్యలు తీసుకోరయ్యా? ఎందుకు మాట్లాడరు? మీకు అనుకూలంగా ఉన్నాయి వార్తలనే, లేదా మీరే రాయిస్తున్నారనే ఈ వార్తలన్నీ కూడాను? ఇది పద్ధతి కాదు. ఎటు తీసుకుపోతున్నారు ఇదంతా కూడాను? ఆ చీమకుర్తి శ్రీకాంత్ అనేవాడు ఎవడో తెలియదు. ఆ చీమకుర్తి శ్రీకాంత్ నిన్న వాళ్ళ ఛానల్లోకి వచ్చి మనం కూడా చూసాము, నాకే సంబంధం లేదు, నేను ఏదో కొన్నాను తీసుకున్నాను అనేటువంటిది ఆయన వాళ్ళ వ్యవహారాలంతా కూడా ఉంది. ఎక్కడైనా ఇక్కడ వైఎస్ కుటుంబం కానీ, ఆ సన్నిహితులు కానీ, వీళ్ళు చెప్పే వైఎస్ సునీల్ కావచ్చు, కేఎన్ఆర్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, ఎక్కడైనా ఉన్నారా వారి సంభాషణల్లోనే? అయినా బాధితులు ఎవడన్నా కూడా ఉన్నాడా? బట్టగాల్చి మొహం మీద వేయడము, లేకపోతే కనుక ఎద్దు ఈనిందంటే ఘాటికి కట్టేయడము, ఇది జరుగుతూ ఉంది. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా దీని మీద తగ్గ సమయంలో లీగల్గా